హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్ తో మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ 2025 హీరో వాళ్ళు కొత్త వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్పల్స్ 210 అయితే లాంచ్ చేశారనమాట. అండ్ కంప్లీట్ గా ఈ వీడియోలో వచ్చేటప్పుడు ప్రీవియస్ వర్షన్ కి ఇప్పుడు కూడా ఏవేవి చేంజెస్ తీసుకొచ్చారో కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మనకి ప్రైజ్ కి మనకి వర్త కావాలని కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫస్ట్ మనకి ప్రీవియస్ మోడల్ కి ఇప్పటికి డిజైన్ లో ఏవేవి చేంజెస్ చేశారో కూడా కంప్లీట్ గా వీడియోలో డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. కంప్లీట్ గా ప్రీవియస్ వర్షన్ కి ఇప్పుడు కూడా కంప్లీట్ ఇప్పటికి కూడా ఏవే చేంజెస్ చేశారు అన్నది కంప్లీట్ గా వీడియోలో అయితే చూద్దాం అనుకున్నాం కదా. అండ్ ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకో. ఓవరాల్ డిజైన్ అయితే కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇంజిన్ తో సహా కంప్లీట్ డిజిటల్ కన్సోల్ కానీ అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ నుంచి కానీ అండ్ సస్పెన్షన్ కానీ అలా కంప్లీట్ గా చేంజ్ అయితే తీసుకొచ్చారు వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ ఫస్ట్ మనం ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ మనకి ఇంజిన్ వచ్చేటప్పటికి కరిజ్మా ఇంజిన్ అనేసి మనకి తీసుకురావడం అయితే జరిగింది ఈ వెహికల్ వచ్చేటప్పటికి అనమాట. కంప్లీట్ గా ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారనేసి అనుకున్నాను, కాకపోతే కంప్లీట్ గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మనకి ప్రీవియస్ వర్షన్ లో వచ్చేటప్పటికి మనకి ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి 210 లోకి వచ్చేటప్పటికి కూడా కంప్లీట్ గా మనకి చేంజ్ చేసి 210 cc అయితే మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ పవర్ అండ్ టార్క్ కూడా చాలా హైలో మనకి తీసుకురావడం జరిగింది. కంప్లీట్ చేంజ్ అయితే చేశారు. ఎక్కడ కూడా హీరో వాళ్ళు అయితే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పవర్ అయితే 24.2 bhp అండ్ 9250 rpm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చారు 20.7 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 7250 rpm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ మీకు 6-speed మాన్యువల్ గేర్ రెసిస్టెన్స్ స్లిప్పర్ కస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు రైడింగ్ రేంజ్ వచ్చేటప్పుడు 495 కిలోమీటర్స్ అయితే మీరు రైడింగ్ రేంజ్ అయితే ఉన్నదన్నమాట ఆల్మోస్ట్ మీకు చూసుకున్నా. అండ్ కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే మీకు మంచి ఇంజిన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట ఈ వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్ గా సస్పెన్షన్ విషయం దగ్గరకు వచ్చిన ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ సైడ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ గా రెండు కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉన్నది. ఇంక్రీజ్ చేశారు కొంచెం హైట్ వచ్చేటప్పుడు ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ లో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 210mm ట్రావెలింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ మన సీట్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మన దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఆల్మోస్ట్ మీకు సీట్ హైట్ వచ్చేటప్పుడు 830mm సీట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ గా ఏదైతే రైడర్ కానీ అలాగే పిలియన్ కానీ చాలా కంఫర్టబుల్ కుషనింగ్ అయితే ఉన్నది. అండ్ ప్రీవియస్ వర్షన్ కి ఇప్పుడు కూడా కుషనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉండేది ప్రీవియస్ వర్షన్ లోకి వచ్చేటప్పుడు. అండ్ కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. అండ్ సీట్ విషయం దగ్గరకు వచ్చి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంచారనమాట. మనకి ఏదైతే 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మన వెహికల్ వెయిట్ చూసుకున్న ఆల్మోస్ట్ మీకు 170 kgs అయితే మనకి వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. ప్రీవియస్ వర్షన్ లోకి వచ్చేటప్పుడు కంప్లీట్ గా మనకి 159 kgs అయితే అరౌండ్ మీకు వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. కొంచెం వెయిట్ అనిపిస్తుంది కానీ మీరు మనకి ఏదైతే రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కంప్లీట్ గా ఇది ఒక ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉన్నది, ఇంక్రీజ్ చేశారు. అండ్ కంప్లీట్ గా డిజైన్ వైజ్ గా చూసుకున్న ఓవరాల్ డిజైన్ అయితే చాలా న్యూ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ కన్సోల్ గురించి మాట్లాడుకుంది. అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. TFT డిస్ప్లే 4.2 inch TFT కలర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఏదైతే సన్లైట్ లోకి వెళ్ళేటప్పుడు చాలా విజిబుల్ గా ఉంటుంది. అలాగే 3 రైడింగ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ రోడ్ మోడ్ అని, రోడ్ మోడ్ అని చెప్పేసి స్ట్రీట్ మోడ్ అని. అండ్ కంప్లీట్ గా 3 రైడింగ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ కనెక్టివిటీ కానీ అలాగే కంప్లీట్ గా మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ లో కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ రైట్ సైడ్ వచ్చే క్విల్ స్విచ్ అండ్ హజార్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్ గా వెహికల్ వైజ్ గా చూసుకున్నా కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ వ్యూ చూసుకున్నా. అండ్ మన రైడింగ్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏదైతే ఏబిఎస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేటప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 276mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 220mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రీవియస్ వర్షన్ లో కంప్లీట్ గా మన సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈసారి కంప్లీట్ చేంజ్ చేసి మన డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లో తీసుకొచ్చారు. అండ్ వీల్ సైజ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఫ్రంట్ వీల్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 21 inch వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 18 inch వీల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. అండ్ 90/90 టైర్ అండ్ 120/100 టైర్ 80 టైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్యూబ్ టైర్స్ అయితే వస్తున్నాయి అనమాట కంప్లీట్ గా వెహికల్ లోకి వచ్చేటప్పుడు. అండ్ హ్యాండిలింగ్ గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్ గా మనం రైడ్ లోకి వచ్చేటప్పుడు హ్యాండిలింగ్ గురించి అయితే మాట్లాడతాను. అండ్ మనకి ఏదైతే టోటల్ గా మనకి ఫుట్ ట్రస్ట్ మనకి చూసుకున్నా కూడా కంప్లీట్ చేంజ్ అయితే చేశారు. ఫుట్ ట్రస్ట్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి చాలా మంది మనం ఆఫ్ రోడింగ్కి వెళ్ళేటప్పుడు నుంచొని మనం డ్రైవ్ చేస్తాం అనమాట. అండ్ మనకి ఏదైతే షూ గ్రిప్ ఉండడం కోసం మనకి అక్కడ ఏదైతే బుష్ ఉన్నదో దాన్ని తీయడానికి రబ్బర్ బుష్ ఉన్నదో దాన్ని రిమూవ్ చేసి మన షూ అనేది పెట్టుకుంటే మనకి ఆ స్టాండింగ్ పొజిషన్ అనేది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ కంప్లీట్ గా మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఫుట్ ట్రస్ట్ అనేది మంచి డిజైన్ లో తీసుకురావడం జరిగింది. అండ్ మనం రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ అటాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ రైడింగ్ విషయం దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. కంప్లీట్ గా చూసుకుంటే
అండ్ రైడింగ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్న హ్యాండిలింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిలింగ్ గురించి మాట్లాడుకో వైడ్ హ్యాండిల్ బార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్గా ప్రీవియస్ వర్షన్కి ఇప్పటికి చాలా చేంజ్ చేయడం జరిగింది హ్యాండిలింగ్ వచ్చేటప్పటికి. అండ్ మీరు ఏదైనా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు హ్యాండ్ పెయిన్స్ కానీ ఏమి ఉండదు అనమాట. వైడ్ హ్యాండిల్ బార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెహికల్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ కంప్లీట్గా మీకు వచ్చేటప్పటికి 170 kgs వెహికల్ వెయిట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెహికల్ వెయిట్ అంటే మరీ ఇంకా ఎక్కువ అయితే కాదు, 170 kgs కాబట్టి పర్లేదు. అండ్ ప్రీవియస్ వర్షన్ కొంచెం లైట్ వెయిట్ ఉండేది. అండ్ మనం ఈ వెహికల్ వచ్చి కొంచెం ఇంక్రీజ్ అయితే 170 kgs అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే ప్రీవియస్ వర్షన్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 159 అరౌండ్ అయితే ఉండేది అనుకుంటా వెహికల్ వెయిట్ వచ్చేటప్పుడు. అండ్ వెహికల్ ఒక పర్ఫార్మెన్స్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చి లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు పవర్ అండ్ టార్క్ కూడా చాలా హైగా ఉంది కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి వచ్చేటప్పటికి ఎయిర్ కూల్ చాంబర్ని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి ఏదైనా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది ఇంజిన్కి వచ్చేటప్పుడు కూడా రిఫైనింగ్ అనేది. అండ్ ఏదైతే మనకి ప్రీవియస్ వర్షన్లోకి వచ్చేటప్పుడు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ రావడం వల్ల కొంచెం హీటింగ్ ప్రాబ్లం అనేది ఉండేది. అండ్ చాలామంది నోటీస్ అయితే చేశారనమాట. అండ్ కంప్లీట్గా వచ్చేటప్పటికి అండ్ కంప్లీట్గా ఈ వెహికల్లోకి వచ్చేటప్పుడు చాలా నేను ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది అనుకుంటాను నేను వీడియో చేసేటప్పటికి. అండ్ చాలా ఎండగా ఉన్నా కూడా. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు అసలు ఇంజిన్ అనేది లైట్గా మనకి హీట్ అయ్యింది. నా వరకు నేనైతే ఎక్స్పీరియన్స్ చేసింది అయితే చెప్తున్నాను అనమాట. అండ్ కంప్లీట్గా అంత ప్రీవియస్తో పోల్చుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది ఇంజిన్ దగ్గర నుంచి చూసుకున్నా. అండ్ మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అరౌండ్ మీకు 35 kilometers 38 కంపెనీ క్లైమ్ చేస్తుంది. అరౌండ్ వచ్చేటప్పటికి 13 అరౌండ్ మీకు 13 liters ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ వైజ్గా కొంచెం ట్యాంక్ విషయంలో కొంచెం ఇంక్రీజ్ చేసి ఉండే అరౌండ్ ఒక 14 or 15 liters ట్యాంక్ ఇచ్చిండే కాబట్టి పెద్దగా ఉన్నామో ట్యాంకు. కాబట్టి ఓకే 13 liters అనేది చాలా బెటర్ అనుకోవచ్చు. కాబట్టి 14 ఇచ్చుంటే బెటర్గా ఉన్నాం. అండ్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేటప్పుడు డిజిటల్ కన్సోల్ TFT డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారు. 4.2 inch డిస్ప్లే అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ప్రజెంట్ వచ్చేటప్పటికి కంప్లీట్గా అయితే మంచి పర్ఫార్మెన్స్ మిడ్ రేంజ్ వెహికల్స్లో చూసుకుంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఎక్స్పల్స్ 210 వచ్చేటప్పుడు కూడా. అండ్ అలాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీల్ చూసుకుంటే ట్యూబ్ టైర్ వస్తుంది. అండ్ ఫోక్ వీల్స్తో అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. అండ్ కంప్లీట్గా ప్రీవియస్ వర్షన్లోకి వచ్చేటప్పుడు సింగిల్ ఛానల్ ABSని అయితే ఇచ్చారు. అండ్ కంప్లీట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ ఛానల్ ABSని అయితే తీసుకోవడం జరిగింది అనమాట. టోటల్గా 4 colorsని అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎస్పెషల్గా ఈ కలర్ అయితే చాలా బాగుంది అనుకుంటాను. అండ్ మనకి రైడ్ చేసేటప్పుడు కానీ ఆ కలర్ లాంగ్ నుంచి చూసినా వెహికల్ ప్రొవైడ్ చేసింది వచ్చేటప్పుడు శ్రీహర్ష మోటార్స్ అనమాట. మదిలిపాలెం దగ్గర వచ్చేటప్పుడు షోరూమ్ వచ్చేటప్పుడు ప్రీమియం షోరూమ్లో అయితే మనకి ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నది. అండ్ కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన స్క్రీన్లో కూడా మీకు కార్డ్స్ అయితే వేస్తాను అనమాట. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ప్రైస్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇది ఒక మంచి మిడ్ రేంజ్ వెహికల్లోకి వచ్చేటప్పుడు 210 cc ఆఫ్ రోడింగ్ వెహికల్ ఏదైనా లవ్ చేసే వాళ్ళు అయితే ఉంటే కంపల్సరీగా ఈ వెహికల్ అయితే ఒక మంచి ఆప్షన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కంప్లీట్గా ఏదైతే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా, కానీ మీకు ఏదైతే మిడ్ రేంజ్ వెహికల్లో వచ్చేటప్పటికి ఒక ఆఫ్ రోడింగ్ వెహికల్ మంచిది కావాలనుకుంటే మాత్రం ఎక్స్పల్స్ 210 అనేది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.